Hello everyone, welcome to Compete Minds and welcome to today's the Hindu editorial analysis session, which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we will start with vocabulary. Okay. Vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, full as, close test, word usage and reading comprehension. ఈ సెక్షన్స్ మీరు ఆన్సర్ చేయాలనుకుంటే ఈజీగా ఖచ్చితంగా మీకు vocabulary మీద కమెంట్ ఉండాలి. అండ్ ద vocabulary విచ్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్ నుంచి తీసుకునే vocabulary ఏదైతే ఉంటుందో అది మీకు ఈ సెక్షన్స్ ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా తోడ్పడుతుంది. అండ్ ద vocabulary విచ్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు ఆన్సర్ దీస్ ఎగ్జామినేషన్ సెక్షన్స్. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఎ నోట్బుక్, ఒక నోట్బుక్ పెట్టుకొని అండ్ టేక్ డౌన్ ద నోట్స్ ఫ్రమ్ ద వీడియో. ఈ వీడియో నుంచి వచ్చిన ఆ వర్డ్స్, వాటి యొక్క సినోనిమ్స్, యాంటనిమ్స్, ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసుకుని డైలీ రివైజ్ చేస్తే 100% యూ విల్ సీ ద రిజల్ట్ ఇన్ ఆన్సరింగ్ దీస్ సెక్షన్స్ కంపల్సరీ. డైలీ ఖచ్చితంగా వీడియోస్ చూడండి, అందులో వచ్చే వొకాబులరీని మీరు డైలీ రివైజ్ చేస్తూ ఉండండి. సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఈ ఎడిటోరియల్లో తక్కువ వొకాబులరీ ఉంది. అవి ఏంటంటే ఫస్ట్ వర్డ్ చూడండి, డిటర్. డిటర్ ఈజ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఇట్స్ ఎ వర్బ్ ఫామ్. డిటర్ అనేది ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అంటారు. వర్బ్ అంటే ఏం తెలియస్తుంది? యాక్షన్ తెలియస్తుంది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిటర్ ఏంటి? ఇక్కడ వర్బ్. అండ్ ద మీనింగ్ ఆఫ్ డిటర్ ఏంటంటే టు డిస్కరేజ్ ఆర్ ప్రివెంట్. డిస్కరేజ్ చేయడము, ప్రివెంట్ చేయడము, స్టాప్ చేయడం అని మీనింగ్ వస్తుంది. సినోనిమ్స్ చూడండి, డిస్కరేజ్, డిస్సుయేడ్, థ్వాట్, రీఫ్రెయిన్. So these are the synonyms which are very important again. So what is the meaning of deter? Deter అంటే discourage చేయడం, prevent చేయడం అని వస్తుంది. If you are good at this meaning, you can understand the meaning of a sentence very easily. So what is the meaning of deter? Deter అంటే discourage చేయడం, stop చేయడం వస్తుంది. What are the synonyms? చూడండి మళ్ళీ, discourage, dissuade, thwart and refrain. And what are the opposite words which are antonyms? Encourage చేయడము, motivate, facilitate, enable. So these are opposite words. So what is the meaning of deter? Finally, discourage చేయడము, prevent చేయడం వస్తుంది. Look at the examples. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ అండ్ ఎడిటోరియల్లో ఉన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద హై కాస్ట్ ఆఫ్ రిపేర్స్. అంటే రిపేర్స్ యొక్క హై కాస్ట్ ఏదైతే ఉంటుందో మైట్ డిటర్ మీ, అంటే మైట్ స్టాప్ మీ ఫ్రమ్ బయింగ్ అండ్ ఓల్డర్ కార్. ఓల్డర్ కార్ కొనాలంటే దానికి సంబంధించినటువంటి హై కాస్ట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే ఆల్మోస్ట్ నన్ను కొనేలా లేవు అని చెప్తున్నాడు. అంటే ద హై కాస్ట్ ఏదైతే ఉందో మైట్ డిటర్ మీ అంటే స్టాప్ మీ ఫ్రమ్ బయింగ్ దిస్ ఓల్డర్ కార్ అంటాడు. సో ఆ రిపేర్స్కి పెట్టే ఖర్చు ఆ ఓల్డ్ కార్ కొనే కన్నా కొనకుండా ఉండడం బెటర్ అని అనిపిస్తుందని చెప్తున్నాడు. సో డిటర్ అంటే ఏంటి? ఇక్కడ డిస్కరేజ్ చేయడం, ప్రివెంట్ చేయడం, ఆపడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఇందులో ఎడిటోరియల్లో వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇజ్రాయిలీ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ? ఆన్ లెబనాన్ పైన. హ్యావ్ డన్ లిటిల్ ఇన్ డిటరింగ్ ద గ్రూప్. అంటే ఇక్కడ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో లెబనాన్ పైన, హ్యావ్ డన్ లిటిల్ అంటే ఏం? లిటిల్ అంటే మీనింగ్ అంటే నెగిటివ్ తీసుకోవాలి. దీని మీనింగ్ అంటే నెగిటివ్ తీసుకోవాలి, అంటే ఏం చేయలేదు అనమాట. అంటే ద స్ట్రైక్ అంటే ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్ హ్యావ్ డన్ లిటిల్, ఏమి చేయలేదు అనమాట. ఇక్కడ ఇన్ స్టాపింగ్ ద గ్రూప్స్, ఆ గ్రూప్లో అంటే ఇరు వర్గాల మధ్యలో జరిగే గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేయడానికి ఇజ్రాయలీ స్ట్రైక్ అనేవి ఎటువంటివి చేయలేదు అనే మీనింగ్ వస్తుంది. సో డిటరింగ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రివెంటింగ్. సో ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్ హ్యావ్ డన్ లిటిల్, ఏం చేయలేదు, ఇన్ స్టాపింగ్ ద గ్రూప్ అని చెప్తున్నది. సో ఏం చేయలేదు. సో డిటరింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ స్టాపింగ్ అని వస్తుంది. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వర్డ్, రిటాలియేషన్ అంటే చర్యకు ప్రతిచర్య అంటారు కదా. అటాక్ ఆఫ్టర్ అటాక్ అనమాట. అంటే చర్యకు ప్రతిచర్య అనొచ్చు మనం. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిటాలియేషన్ అంటే టు రెస్పాండ్ టు an action with a corresponding action, especially an attack or injury. అంటే చర్యకు ప్రతిచర్య అంటాం మనం ఇది రిటాలియేషన్ అంటే. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్ వచ్చేసి మనకు రివెంజ్ తీర్చుకోవడం, వెగనెన్స్ అండ్ రిట్రిబ్యూషన్, రిప్రైజల్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అగైన్. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి మనకి అంటే ఫర్గివ్నెస్, అబ్జల్యూషన్, మెర్సీ, కంపాషన్. సో ఎగ్జాంపుల్ చూడండి, The country launched air strikes. కంట్రీ ఏం చేసింది? ఎయిర్ స్ట్రైక్స్ని లాంచ్ చేసింది. ఎందుకు? ఇన్ రిటాలియేషన్ ఫర్ ద
బాంబింగ్ ఆఫ్ ఇట్స్ ఎంబసీ. సో అంటే వారి ఎంబసీ పైన బాంబింగ్ ఏదైతే జరిగిందో ఆ చర్యకు ప్రతిచర్యగా ద కంట్రీ లాంచ్డ్ ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్తున్నారు. ఎయిర్ స్ట్రైక్ లాంచ్ చేసిందట. ఎందుకు? ఇన్ రిటాలియేషన్ ఫర్ బాంబింగ్ ఆఫ్ ఇట్స్ ఎంబాసీ. దాని ఎంబాసీ పైన ఈ బాంబింగ్ ఏదో జరిగిందో ఆ చర్యకు ప్రతిచర్యగా ద కంట్రీ లాంచ్డ్ ఎయిర్ స్ట్రైక్స్ అని చెప్తున్నాడు. సో ఇది మనకి ఎడిటోరియల్ వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. హెజ్బుల్లాస్ అటాక్స్. హెజ్బుల్లా యొక్క అటాక్స్ అంటే ఇది ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్ ఉందో దానికి సంబంధించి మాట్లాడు. హెజ్బుల్లాస్ అటాక్స్ ఫోర్స్ చేశాయంట. సమ్ 60,000 ఇజ్రాయిల్స్ ని ఫోర్స్ చేశాయంట. ఎందుకు? టు ఫ్లీ, పారిపోవడానికి. ఫ్రమ్ అప్పర్ గ్యాలరీ నుంచి పారిపోవడానికి ఈ హెజ్బుల్లాస్ అటాక్స్ అనేవి ఫోర్స్ చేశాయంట. ఎలా? విత్ ఇజ్రాయిలీ ఫోర్సెస్ క్యారింగ్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్సైడ్ లెబనాన్ ఇన్ రిటాలియేషన్. సో ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి? చర్యకు ప్రతిచర్యగా ఈ ఏరియాలో అంటే లెబనాన్ లో ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి కాబట్టి, సో ఈ అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏమైంది? హిజ్బుల్లాస్ అటాక్స్ ఏం చేసినాయి? 60,000 ఇజ్రాయిలీ పీపుల్ని ఈ ఏరియా నుంచి పారిపోయేలాగా చేశాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. రిటాలియేషన్ అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ ఏంటి? చర్యకు ప్రతిచర్య అంటాము. సో హిజ్బుల్లాస్ అటాక్స్ ఫోర్స్డ్ 60,000 పీపుల్ అంటే ఇజ్రాయిలీ వాళ్ళని పారిపోయేలాగా చేశాయి ఫ్రమ్ అప్పర్ గల్లీ. ఎలా? ఎందుకు? విత్ ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి? ఇజ్రాయిలీ ఫోర్సెస్ క్యారింగ్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్సైడ్ లెబనాన్ ఇన్ రిటాలియేషన్. చర్చకు ప్రత్యర్గా వీళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ద్వారా వాళ్ళని పారిపోయేలాగా చేశాయని చెప్తున్నారు ఈ అటాక్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ రిటాలియేషన్ అంటే టు రెస్పాండ్ టు అన్ యాక్షన్ ఆర్ టు యాక్షన్ విత్ ఎ కరస్పాండింగ్ యాక్షన్, ఎస్పెషల్లీ అన్ అటాక్ ఆర్ ఇంజురీ అన్నాడు. నెక్స్ట్ స్టాక్ పైల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి నౌన్. ఇది స్టాక్ పైల్ అంటే స్టోర్ చేయడం, హోర్డ్ అంటాం, స్టోర్ చేసి పెట్టుకోవడం. లైక్ వెపన్స్ని కానీ ఏదైనా సరే స్టోర్ చేసుకొని పెట్టడాన్ని మనం స్టాక్ పైల్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాక్ పైల్ అంటే ఇట్ రెఫర్స్ టు ద అక్యుములేషన్ ఆర్ రిజర్వ్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ అనమాట. అంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవడం అని మీనింగ్ గుర్తుంచుకోండి. స్టాక్ పైల్ ఏంటండి? స్టోర్ చేసుకొని పెట్టుకోవడం. సినోనిమ్స్ చూడండి మనకి. హోర్డ్ అంటే ఇక్కడ మీనింగ్ స్టోర్ అని వస్తుంది. రిజర్వ్ చేసుకోవడం. అకల్మేషన్ అంటే మనకి గ్యాదరింగ్ అంటాం. అకల్మేషన్ అంటే గ్యాదర్ చేసుకొని పెట్టుకోవడం అంటాం. క్యాష్ మీనింగ్ ఇక్కడ క్యాష్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి క్యాష్ అంటాం. క్యాష్ అంటే ఇక్కడ సేమ్ హోర్డ్ అని వస్తుంది, స్టోర్ అని వస్తుంది. సో స్టాక్ పైల్ ఏంటి? స్టోర్ చేసుకొని పెట్టుకోవడం. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి? డిప్లీషన్ అంటే యూస్ చేసేసడం, స్కేర్సిటీ, షార్టేజ్, ఎగ్జాస్టన్, ఇదంతా కూడా మనకి వాడేయడము అన్న మీనింగ్ వస్తుంది అపోజిట్ వర్డ్. సో ఎగ్జాంపుల్ చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ ఎ స్టాక్ పైల్ ఆఫ్ ఎమర్జెన్సీ సప్లైస్ రెడీ ఫర్ నేచురల్ డిజాస్టర్. ఒకవేళ నేచురల్ డిజాస్టర్ వచ్చేస్తే ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఎమర్జెన్సీ స్టాక్ పైల్ ఆఫ్ ఎమర్జెన్సీ సప్లైస్ అనేవి ఉన్నాయంట వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ దగ్గర ఏమున్నాయి? స్టాక్ పైల్ ఆఫ్ అంటే ఆల్రెడీ స్టోర్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎమర్జెన్సీ సప్లైస్ అనేవి రెడీగా ఉన్నాయి అంటున్నాడు. ఎందుకు? ఎమర్జెన్సీగా ఏమైనా డిజాస్టర్ రావచ్చు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ద గవర్నమెంట్ హ్యాస్ ఎ స్టాక్ పైల్ ఆఫ్ ఎమర్జెన్సీ సప్లైస్ ఆల్రెడీ స్టోర్ చేసుకొని పెట్టుకుని ఉందంట, రెడీ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పింది. సో నెక్స్ట్ ఇందులో కాంటెక్స్ట్లో ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ చూడండి. సిన్స్ 2016 నుంచి హెజ్బుల్లా హ్యాస్ బిల్ట్ అంటే నిర్మించుకుంది అనమాట. సిన్స్ 2006 నుంచి హెజ్బుల్లా అనేది నిర్మించుకుందట. ఏం నిర్మించుకుందట? ఏ స్ట్రాంగర్ ఆర్మీ నిర్మించుకుందట. అండ్ ఏ హ్యూజ్ స్టాక్ పైల్ ఆఫ్ వెపన్స్ అంటే స్టోర్ చేసుకొని పెట్టుకుందట. ఏది? వెపన్స్ని. హ్యూజ్ అంటే చాలా ఎక్కువగా హ్యూజ్ స్టాక్ పైల్ ఆఫ్ వెపన్స్ని స్టోర్ చేసుకొని పెట్టుకుందని చెప్తున్నాడు ఇక్కడ. సో స్టాక్ పైల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? స్టోర్ చేసుకుంటున్నట్ట. నెక్స్ట్ ఇల్యూజివ్ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఫార్మ్. అడ్జెక్టివ్ మాడిఫైస్ ద నౌన్. సో ఎలిజివ్ అంటే మనకు సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ అంటే డిఫికల్ట్ టు ఫైండ్ అని గుర్తుపెట్టుకోండి. ఎలిజివ్ అంటే వెరీ డిఫికల్ట్ అనమాట. సో డిఫికల్ట్ టు ఫైండ్ ఆర్ అచీవ్ ఆర్ అండర్స్టాండ్ ఆర్ క్యాప్చర్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎలిజివ్ అంటే డిఫికల్ట్ టు ఫైండ్ సొల్యూషన్ ఆర్ డిఫికల్ట్ టు అచీవ్ సంథింగ్ అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి ఇవేజివ్, స్లిప్పరీ, ట్రికరీ. అండ్ అపోజిట్ వర్డ్స్ వచ్చేసి మనకు ఈజీ, ఆబ్వియస్, యాక్సెసిబుల్, అటైనబుల్. అంటే అటైనబుల్ అంటే రీచబుల్ అనమాట. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ అనమాట.
డిఫికల్ట్ టు ఫైండ్ సొల్యూషన్, డిఫికల్ట్ టు ఫైండ్ అచీవ్ సంథింగ్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, అండర్స్టాండింగ్ క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ అర్థం చేసుకునే ఏదైతుందో రిమైన్స్ ఎల్యూజివ్ ఫర్ మెనీ ఫిజిసిస్ట్. సో క్వాంటమ్ మెకానిక్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అని చెప్తున్నాడు. ఎవరికి? ఫర్ మెనీ ఫిజిసిస్ట్కి అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఎల్యూజివ్ అంటే డిఫికల్ట్ అనే మీనింగ్ తీసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మన కాంటెక్స్ట్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. యాజ్ లాంగ్ యాజ్ ద గాజా వార్ డ్రాగ్స్ ఆన్, పీస్ విల్ బి ఎల్యూజివ్ ఇన్ వెస్ట్ అంటాడు. సో యాజ్ లాంగ్ యాజ్ ఎంతవరకు ఈ గాజా వార్ ఎంతవరకు కంటిన్యూ ఇలాగే అవుతూ ఉంటే పీస్ విల్ బి ఎల్యూజివ్ ఇన్ వెస్ట్ ఏషియా అంటాడు. అంటే పీస్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది, అసలు పీస్ అనేది కనబడదు, ఆ యుద్ధం అలాగే కొనసాగితే అని చెప్తున్నాడు. ఎల్యూజివ్ అంటే ఏంటి? సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ ఆర్ అచీవ్ ఆర్ అండర్స్టాండ్ ఆర్ క్యాప్చర్. నెక్స్ట్, అవుట్పోస్ట్ అనేది ఇక్కడ నౌన్ ఫామ్. అవుట్పోస్ట్ అంటే స్మాల్ మిలిటరీ ఆర్ పోలీస్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ ఏ రిమోట్ అంటే లాంగ్ ఆర్ స్ట్రాటజిక్ ఏరియా ఫర్ ఆపరేషన్స్ ఆర్ సర్వైలెన్స్. వాట్ ఈస్ అవుట్పోస్ట్ అంటే లాంగ్ ఏరియాస్లో, అంటే దూరం ఉన్న ఏరియాస్లో చేసే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, సీక్రెట్ ఆపరేషన్స్. వాట్ ఈస్ దట్ అంటే ఇట్ ఈస్ స్మాల్ మిలిటరీ ఆర్ పోలీస్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ లాంగ్ ఆర్ స్ట్రాటజిక్ ఏరియా ఫర్ ఆపరేషన్స్ అండ్ సర్వైలెన్స్ అనమాట. అంటే ఆ ఏరియా నుంచి ఈ కంట్రీలోకి ఏం జరుగుతుందో చెక్ చేసే ఆపరేషన్ అంటే ఈ కంట్రీలో జరిగే అటాక్స్ గురించి, అంటే వేరే కంట్రీ నుంచి వచ్చే ఎవరైతే ఇల్లీగల్గా చొరబడతారో సరే అక్కడైతే ఆ చుట్టూ బార్డర్లో ఉన్న ప్రొటెక్షన్ గురించి ఉండేదాన్ని మనం ఏమంటాం? అవుట్పోస్ట్ అంటాం. వాట్ ఈస్ అవుట్పోస్ట్ అంటే ఏ స్మాల్ మిలిటరీ ఆర్ పోలీస్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ ఏరియా, రిమోట్ ఏరియా ఆర్ స్ట్రాటజిక్ ఏరియా ఫర్ ఆపరేషన్స్ అండ్ సర్వైలెన్స్ అని చెప్పేసి. సో ఇందులో కాంటెక్స్ట్ ఇచ్చిన వర్డ్ చూడండి, కాంటెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హెజ్బుల్లా అంటే ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్. సో హెజ్బుల్లా ఏం చేసిందంట? ప్రారంభించిందట ఏంటి? రాకెట్ అటాక్స్ని ఫ్రమ్ సౌతర్న్ లెబనాన్ నుంచి అటాక్స్ ప్రారంభించిందట. ఏం అటాక్స్? రాకెట్ అటాక్స్ని. ఏంటంటే అది ఇట్స్ స్ట్రాంగ్ ఫోల్డ్, అంటే ఇట్స్ పవర్ఫుల్ ప్రొటెక్టెడ్ ఏరియా అంట అది. ఏది? లెబనాన్ అనేది ఇట్స్ ప్రొటెక్టెడ్ ఏరియా, అక్కడ ఆ ఏరియా నుంచి అనమాట. మోస్ట్లీ టార్గెటింగ్ ఇజ్రాయిల్స్ మిలిటరీ అవుట్పోస్ట్, అంటే ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ అవుట్పోస్ట్ ఆ లొకేషన్స్ని టార్గెట్ చేసిందని చెప్తున్నాడు ఇక్కడ. సో హెజ్బుల్లా బిగాన్ రాకెట్ అటాక్స్ ప్రారంభించిందట. ఇక్కడ నుంచి సౌతర్న్ లెబనాన్ నుంచి. ఏదట అది? దాని యొక్క స్ట్రాంగ్ ఫోల్డ్, ప్రొటెక్టెడ్ ఏరియా అదంతా కూడా అని చెప్తున్నాడు. ఇది దీన్ని రెఫర్ చేస్తుంది. మోస్ట్లీ దే ఆర్ టార్గెటింగ్ వాట్? ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ అవుట్పోస్ట్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది అందులో. సో నెక్స్ట్, స్ట్రాంగ్ హోల్డ్ అంటే మనకి ఇట్స్ ఎ నౌన్ ఫామ్. స్ట్రాంగ్ హోల్డ్ అంటే హెవీలీ ప్రొటెక్టెడ్ ఆర్ సెక్యూర్ ప్లేస్, సెక్యూర్ ప్లేస్ యూజ్డ్ ఫర్ డిఫెన్స్ ఆర్ కంట్రోల్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఏది? లెబనాన్, సౌతర్న్ లెబనాన్ అనేది అది వాళ్ళకు ఒక వీరు ఉన్నారు కదా, హెజ్బుల్లా వాళ్ళ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియా అని చెప్తున్నాడు అది. ఎగ్జాంపుల్ చూడండి, ఇదంతా సేమ్ ఇదే. హెజ్బుల్లా బిగాన్ రాకెట్ అటాక్స్ ఫ్రమ్ సౌతర్న్ లెబనాన్. ఏదట అది? ఇట్స్ స్ట్రాంగ్ ఫోల్డ్, ఇట్స్ అ ప్రొటెక్టెడ్ ఏరియా, హెవీలీ ప్రొటెక్టెడ్ ఏరియా, హెవీలీ సెక్యూర్ ఏరియా అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇది హ్యాండ్స్ ఆర్ క్లీన్ అని ఉంది. హ్యాండ్స్ ఆర్ క్లీన్ అనేది ఇడియమ్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. హ్యాండ్స్ ఆర్ క్లీన్ అంటే చేతులు క్లీన్గా ఉన్నాయని కాదు ఇక్కడ. సో హ్యాండ్స్ ఆర్ క్లీన్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ విత్ ఎనీథింగ్ that might be considered unsavory, immoral, illicit or illegal. అంటే ఇల్లీగల్ కానీ, ఇలిసిట్ కానీ, ఇమ్మోరల్ కానీ దాంట్లో ఇన్వాల్వ్ కానట్టు వారిని ఏమంటామంటే మనం హ్యాండ్స్ ఆర్ క్లీన్ అంటాం. అంటే వన్ దట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్సేవరీ, ఇమ్మోరల్, ఇలిసిట్, ఇల్లీగల్. దానిలో ఇన్వాల్వ్ కానటువంటిది అంటే ప్యూర్ మోరల్ అనమాట, నాట్ ఇమ్మోరల్ అనమాట. సో దాన్ని మనం ఏమంటాం? హ్యాండ్స్ ఆర్ క్లీన్ అంటాం. దిస్ ఇస్ అన్ ఇడియం. ఎప్పుడు కూడా డైరెక్ట్ మీనింగ్స్ అస్సలు తీసుకోకూడదు. హ్యాండ్స్ ఆర్ క్లీన్ అంటే హ్యాండ్స్ క్లీనింగ్ ఉన్నాయి కాదు. సో ఇట్లాంటి మీకు ఎప్పుడైనా డిఫరెంట్ ఫ్రేజ్ కనబడితే దాన్ని ఇడియం అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ చూడండి, అందులో ఇచ్చింది 2 ఎగ్జాంపుల్, ఇది నార్మల్ ఎగ్జాంపుల్ అండ్ కాంటెక్స్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. డిస్పైట్ ద అక్యూజేషన్స్ ఉన్నా కూడా ఆమె మెయింటైన్ చేసింది. హర్ హ్యాండ్స్ వర్ క్లీన్ అండ్ షీ హ్యాడ్ నాట్ చీటెడ్.
ఆమె ఏమైనా మెయింటైన్ చేసింది, అక్యూజేషన్స్ ఉన్నా కూడా నేను ఏం మిస్టేక్ చేయలేదు అని ఆ విధంగా మెయింటైన్ చేసింది. ఆర్ హ్యాండ్స్ వర్ క్లీన్ అంటే నాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఇల్లీగల్ యాక్టివిటీలో నేను అనే విధంగా తను మెయింటైన్ చేసింది చెప్తున్నాడు. సో హ్యాండ్స్ వర్ క్లీన్ అంటే ఇక్కడ ఏంటి, వన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ immoral, illicit or illegal activity. So despite the accusations ఉన్నా కూడా she maintained her hands were clean and she had not, అంటే ఏమని మెయింటైన్ చేసింది, she had not cheated అని చెప్పింది అనమాట. అక్యూజేషన్ ఉన్నా కూడా she said I did not involve in any other illegal activity అని చెప్పింది. అండ్ కాంటెక్స్ట్లో వచ్చింది చూడండి, ఇది మనకి సెంటెన్స్ వచ్చేసి ఇజ్రాయిల్స్ హ్యాండ్స్ ఆర్ నాట్ క్లీన్ ఐదర్ అన్నాడు. అంటే ఇజ్రాయిల్ కూడా, అంటే ఇజ్రాయెల్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో పాత్ర పోషించింది, ఇల్లీగల్ యాక్టివిటీలో పాత్ర పోషించింది అని చెప్పాడు ఇక్కడ. అంటే ఐదర్ అంటే టూ అన్నమాట మీనింగ్ ఇక్కడ. ఇది అడ్వర్బ్ అంటారు. ఐదర్ అంటే ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం అడ్వర్బ్ అంటాము. అంటే అది కూడా అనమాట. అంటే ఇజ్రాయిల్స్ హ్యాండ్స్ ఆర్ నాట్ క్లీన్ అంటే ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమ్మోరల్ యాక్టివిటీ అన్న మీనింగ్ వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వొకాబులరీ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఎడిటోరియల్. సారీ, ఇంకో ఒక ఫ్రేజల్ వర్బ్ కూడా ఉంది, డ్రాగాన్. డ్రాగాన్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్. సో డ్రాగాన్ అనేది మనకి ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి, మనకు అందులో ఒక వర్బ్ ఉంటుంది, దాంతోపాటు ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. అంటే రెండు కలిపి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఇస్తాయి, ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. సో ద మీనింగ్ ఆఫ్ డ్రాగాన్ ఏంటంటే టు కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ ఎ వే దట్ ఈస్ tedious, టైర్సమ్, వితౌట్ మేకింగ్ మచ్ ప్రోగ్రెస్. అంటే కంటిన్యూస్గా ప్రోలాంగ్గా జరిగే ఏదైతే ఉంటుందో యాక్షన్, దాన్ని మనం ఏమంటాం, డ్రాగ్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద మీటింగ్ డ్రాగ్డ్ ఆన్ అంటే కంటిన్యూడ్ అనమాట. ద మీటింగ్ డ్రాగ్డ్ ఆన్ ఆల్ ఆఫ్టర్నూన్, టోటల్ ఆఫ్టర్నూన్ అంతా కూడా ఆ మీటింగ్ జరుగుతూనే ఉందంట. మేకింగ్ ఎవ్రీ వన్ రెస్ట్లెస్, ఆ మీటింగ్లో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు, అది జరుగుతూనే ఉంది. మేకింగ్ ఎవ్రీ వన్ టైర్డ్ అని చెప్తుంది. సో డ్రాగ్ ఆన్ అంటే ఏంటి, ఎక్కువ టైం అలాగే కంటిన్యూ అవ్వడం అనమాట. సో మేకింగ్ ఏంటంట, వితౌట్ మేకింగ్ మచ్ ప్రోగ్రెస్ అని చెప్తున్నాడు. సో కాంటెక్స్ట్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ చూడండి మనకి ఎడిటోరియల్లోది, యాజ్ లాంగ్ యాజ్ ద గాజా వార్ డ్రాగ్స్ ఆన్, గాజా వార్ కంటిన్యూ అవుతే, అలాగే అవుతే అంటున్నాడు. పీస్ విల్ బి ఎలిజివ్ ఇన్ వెస్ట్ ఏషియా అన్నాడు. పీస్ అనేది అసలు ఉండే అవకాశమే లేదు అంటున్నాడు. ఇలా జరిగితే ఇంకా పీస్ ఏమి ఉండదు అని చెప్తున్నాడు. సో డ్రాగ్స్ ఆన్ అంటే ఏంటి, కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ మేకింగ్ అదర్ టైట్ ఆర్ మేక్ వితౌట్ మేకింగ్ ఎనీ ప్రోగ్రెస్ అని చెప్తుంది. సో ఓకేనా, సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్, రైట్, సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ vocabulary from the editorial. Now let's get into the editorial. And this editorial is talking about widening conflict on an elusive peace in West Asia అన్నాడు. సో ఎడిటోరియల్ వచ్చేసి మనకు ఏం చెప్తున్నాడంటే వైడనింగ్ అంటే ఏంటి, బికమింగ్ బిగ్గర్, రైట్. ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది అంటున్నాడు. కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది అన్నాడు. ఎక్కడ, ఇన్ వెస్ట్ ఏషియాలో పెరుగుతుంది. పీస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంది అని చెప్తున్నాడు. వెస్ట్ ఏషియాలో పీస్ అనేది అసలు డిఫికల్ట్గా ఉంది, ఈ యుద్ధం అనేది ఇంకా పెరుగుతుంది అన్న కాంటెక్స్ట్లో ఇచ్చాడు. దిస్ ఇస్ మెయిన్ హెడ్లైన్స్ ఆఫ్ ద ఆర్టికల్. మెయిన్ హెడ్లైన్స్ అంటే మనకు టోటల్గా చదివినాక మీకు అదే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్లో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటాడు, ఇది మనం టైటిల్గా తీసుకోవచ్చు. అండ్ సబ్ టైటిల్ వచ్చేసి మనకు సబ్ హెడ్లైన్స్ అనేవి మనకు మెయిన్ ఐడియాని కాన్వే చేస్తాయి. సబ్ హెడ్లైన్స్ అనేవి మనకు మెయిన్ ఐడియాని కాన్వే చేస్తాయి. ఆథర్ యొక్క ఒపీనియన్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ అన్నప్పుడు యూ కెన్ ఆల్సో చూస్ దిస్ వన్ అనమాట. మరి ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి చూద్దామా. సో టాపిక్ ఏంటి, వైడనింగ్ అంటే బికమింగ్ బిగ్గర్, ద కాన్ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది అండ్ పీస్ అనేది లేకుండా పోతుంది ఇన్ వెస్ట్ ఏషియా అని చెప్పాడు. అండ్ ఆథర్ ఏం తెలియజేస్తున్నాడు చూద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ద గాజా వార్ డ్రాగ్స్ ఆన్, ఒకవేళ గాజా వార్ అలాగే కొనసాగుతూ ఉంటే పీస్ విల్ బి ఇల్యూజివ్. ఇల్యూజివ్ అంటే ఏంటి, డిఫికల్ట్ టు ఫైండ్, డిఫికల్ట్ టు అచీవ్ అంటాం కదా. సో పీస్ విల్ బి ఇల్యూజివ్ ఇన్ వెస్ట్ ఏషియా అన్నాడు. అసలు వెస్ట్ ఏషియాలో ఇంకా పీస్ అనేది లేదు, ఇంకా ఎప్పుడు గొడవలు అలాగే అయితే మాత్రం కష్టం అన్న విధంగా చెప్తున్నాడు. ఇది ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. So now let's get into the article. So look at the first paragraph. Paragraph అనగానే అందులో మనకి ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ అనగానే మనం ఆల్వేస్ రిమెంబర్ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్. సో గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క మీనింగ్ ఇస్తుంది. ఆ సెంటెన్స్ మీనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, అంటే టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఖచ్చితంగా 2 things వెరీ ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను,
ఈ వీడియో చెప్తున్నాను. ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే అందులో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వర్బ్ అనేవి బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. వర్బ్ అంటే ఏంటి? దాని యొక్క యాక్షన్ని కానీ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ని కానీ దాని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది. ఈ రెండు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవి మనకు ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాని యొక్క మీనింగ్ అనేది కరెక్ట్గా కన్వే అవుతుంది. మరి ఈ సబ్జెక్ట్ వర్బ్ ఎక్కడ ఉంటాయంటే క్లాజెస్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? క్లాజెస్లో ఉంటాయి. క్లాజెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. సో ఈ థింగ్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సబ్జెక్ట్ వర్బ్ వెరీ ఇంపార్టెంట్. అవి ఎక్కడ ఉంటాయి? క్లాజెస్లో ఉంటాయి. క్లాజెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మనకి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది. అంటే సెంటెన్స్ యొక్క మెయిన్ మీనింగ్ ఇందులో ఉంటుంది. ఇందులో కూడా మనకు సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తుంది అంటే వెన్, వైలు, విచ్, దట్టు ఇలా వస్తాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిలో. సో ఇది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేయదు. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది కానీ మెయిన్ ఐడియా కాన్వే చేయదు. ఇట్ వర్క్స్ యాజ్ సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. లైక్ నౌన్గా పనిచేస్తుంది, అడ్జెక్టివ్గా పనిచేస్తుంది అండ్ అడ్వర్బ్గా పనిచేస్తుంది. మనం సబార్డినేట్ క్లాజెస్ని ఎట్లా ట్రీట్ చేయాలంటే నౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. కానీ మెయిన్ ఐడియా కాన్వే చేసేది మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నౌన్ అవుతుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? చలో ఫస్ట్ థింగ్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎందులో ఉంటాయి? క్లాజెస్లో, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్లో. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి టెన్సెస్. ఏంటి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ పక్కా వచ్చు. అవి ఎందులో ఉంటాయి మళ్ళీ అంటే ఈ క్లాజెస్లో ఉంటాయి. టెన్సెస్తో పాటు నెక్స్ట్ ఏంటి? యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 థింగ్స్ ఉంటే మనం ఈజీగా ఆ ఎడిటోరియల్ అంటే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో చూద్దాం మరి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ సెంటెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఒకసారి, ఇక్కడ వరకు ఉంది, రైట్? సో ఇదంతా కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇదంతా కూడా ఇందులో మనకు ఒకటి మెయిన్ క్లాస్ ఉంటుంది అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. ఒకటి మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, సబార్డినేట్ క్లాస్లో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఇదంతా కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో 1 సబార్డినేట్ క్లాస్ ఉంది, మెయిన్ క్లాస్ కంపల్సరీ ఉంటుంది. అంటే 1 మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఫస్ట్ సబార్డినేట్ క్లాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్. అండ్ మెయిన్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది. ఓకేనా? సో ఇంకా ఇదంతా మెయిన్ క్లాస్, ఇదంతా మెయిన్ క్లాసు, ఇంత కూడా మెయిన్ క్లాసే. సో ఫస్ట్ సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉందండి, ఈ సబార్డినేట్ క్లాస్. గుర్తుపెట్టుకోండి, ఇదంతా మెయిన్ క్లాస్లోనే మళ్ళీ సబార్డినేట్ క్లాస్ వస్తాయి. సో మళ్ళీ చూడండి ఒకసారి, ఇదంతా కూడా మనకు ఒక సెంటెన్స్. అందులో సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అందులో సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా దీనిలో సబ్జెక్ట్ ఏంటి అంటే, మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఏ రాకెట్ అటాక్. ఇది మనకి మెయిన్గా ఉన్న సబ్జెక్ట్, అంటే మెయిన్ మీనింగ్, మన మెయిన్ సబ్జెక్ట్ అనమాట. మెయిన్ మీనింగ్ కాన్వే చేసేది. దాని వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, హ్యాస్ టేక్. ఇది వర్బ్. అంటే ఏ రాకెట్ అటాక్ హ్యాస్ టేకెన్. ఇది మనకి లింక్, గుర్తుపెట్టుకోండి. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటి? ఏ రాకెట్ అటాక్. వర్బ్ ఏది? హ్యాస్ టేకెన్, ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసింది మనకి. నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్. 12 యంగ్ పీపుల్ ఇది సబ్జెక్ట్, దానికి వర్బ్ ఇది వర్క్ కిల్డ్. ఇది ఓకేనా? మనకు ఫస్ట్ మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటి? ఇది మెయిన్ ఐడియా కాన్వే చేసేది, సెంటెన్స్ యొక్క మెయిన్ మీనింగ్. ఏ రాకెట్ అటాక్ హ్యాస్ టేకెన్ వెస్ట్ టు ద బ్రింక్ ఆఫ్ ఎ వైడర్ వార్ చెప్తుంది. సో చూద్దాం, ఆ కాంటెక్స్ట్ మళ్ళీ నేర్చుకుందాం. అండ్ సబార్డినేట్ క్లాస్లో సబ్జెక్ట్ ఏంటి మనకి? 12 యంగ్ పీపుల్ వర్క్ కిల్డ్ అని ఉంది. సబ్జెక్ట్స్ వర్బ్స్ కూడా వచ్చినాయి. నెక్స్ట్ టెన్సెస్ తీసుకుందాం. ఫస్ట్ మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ టెన్స్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఇలా హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తుంది. ఇప్పుడు
దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఇది ఏ టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే రీసెంట్గా జరిగిన యాక్షన్ తెలియజేస్తుంది. రీసెంట్గా జరిగింది అనమాట. హ్యాస్ టేకెన్ అంటే తీసుకెళ్ళింది అనమాట ఇక్కడ. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్. మరి ఇందులో టెన్స్ ఏంటంటే మనకు చూడండి, ఇలా సబ్జెక్ట్ వచ్చి ఇలా వాజ్ కానీ వర్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తే దీన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్, పాసివ్ వాయిస్ అంటాం. అంటే యాక్షన్ వీరికి జరిగింది అనమాట. అంటే జరిగిపోయింది, పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది అని చెప్తున్నాం. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో సెంటెన్స్ యొక్క మనకు మెయిన్ క్లాజ్ వచ్చింది, సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే ఇస్తుంది. ఒకసారి చూద్దామా? సో చదవండి ఒకసారి సెంటెన్స్. ఏ రాకెట్ అటాక్ ఏదో ఉందో ఆన్ ఏ ఫుట్బాల్ గ్రౌండ్ పైన జరిగిన రాకెట్ అటాక్ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ లొకేషన్ చెప్తున్నాడు. ఇన్ మజ్దల్ షామ్స్ అనే లొకేషన్లో అక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ ఎక్కడ ఉంది? ఈ లొకేషన్ ఉంది, మజ్దల్ షామ్స్లో. అది ఎక్కడ ఉంది మళ్ళీ? ఇన్ ద గోలన్ హైట్స్లో. ఎంత కూడా అటాక్ గురించి చెప్తున్నాడు. ద అటాక్ ఆన్ ఏ ఫుట్బాల్ గ్రౌండ్ ఇన్ మజ్దల్ షామ్స్ విచ్ ఇస్ ఇన్ ద గోలన్ హైట్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఇవన్నీ కూడా. ఇన్ విచ్ ఆ ప్లేసెస్ గురించి చెప్తున్నాడు. ఇన్ విచ్ 12 యంగ్ పీపుల్ వర్ కిల్డ్. 12 యంగ్ పీపుల్స్ అక్కడ ఆల్రెడీ చంపడం జరిగింది వారిని అని చెప్తున్నాడు. ఆ లొకేషన్ గురించి చెప్తున్నాడు. ద రాకెట్ అటాక్ హ్యాస్ టేకెన్ వెస్ట్ టు ద బ్రింక్ ఆఫ్ ఎ వైడర్ వార్ అన్నాడు. అంటే ఈ రాకెట్ అటాక్ ఏదో ఉందో ఆ వెస్ట్ ఏషియాని యుద్ధానికి అంటే యుద్ధ అంచుల దాకా తీసుకెళ్ళింది. అంటే చాలా వార్ అయ్యే విధంగా, వెరీ క్లోజ్ టు వైడర్ వార్, అంటే ఇంకా యుద్ధ వాతావరణం పెంచేలాగా చేసింది అని చెప్తున్నాడు. ఓకే, ఇది ఫస్ట్ సెంటెన్స్ లో వాట్ ఇస్ ద మెయిన్ కాంటెక్స్ట్? ఏ రాకెట్ అటాక్ హాస్ టేకెన్ వెస్ట్ టు ఏ బ్రింక్ ఆఫ్ ఏ వైడర్ వార్ అన్నాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెంటెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది మనకి? దిస్ సెంటెన్స్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉంది చూడండి. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకు ఫస్ట్ సబార్డినేట్ క్లాస్ డిస్ప్లే ఇస్తుంది. ఇక్కడ వరకు ఉంది. ఓకేనా? సో ఇందులో ఓన్లీ సింపుల్ సెంటెన్సే. ఇందులో ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ ఉంది, ఎటువంటి సబార్డినేట్ క్లాస్ లేదు. ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయిల్ అండ్ ద యుఎస్ అనేవి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్. హ్యావ్ బ్లేమ్డ్ అనేది వర్బ్ మనకి. సో సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. సో ఇక్కడ ఇజ్రాయిల్ గురించి ద యుఎస్ గురించి మాట్లాడుతున్నాడు. హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడు వచ్చినా మనకు ఇట్లా హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడు వచ్చినా దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే ఇజ్రాయిల్ అండ్ ద యుఎస్ హ్యావ్ బ్లేమ్డ్ అంటే బ్లేమ్ చేశాయి, అంటే రీసెంట్గా జరిగిన యాక్షన్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ద ఇజ్రాయిల్ అండ్ ద యుఎస్ హ్యావ్ బ్లేమ్ చేశాయంటే ఎవరిని? హెజ్బుల్లా అంటే ఇట్స్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, అంటే టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించినటువంటి నేను చెప్తున్నాను. అంటే అటాక్స్ జరిపేది ఏదైతే ఉందో ఈ రాకెట్ అటాక్స్ దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇజ్రాయిల్ కానీ ద యుఎస్ హ్యావ్ బ్లేమ్డ్ హెజ్బుల్లా అన్నాడు. హెజ్బుల్లాని బ్లేమ్ చేశాయి అంటాడు. ఏవది? ఇక్కడ వాటి హెజ్బుల్లా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది లెబనన్స్ పవర్ఫుల్ షియా మిలిషియా, ఇదంతా కూడా దీని గురించి చెప్తున్నాడు. అది ఏంటంట? ఇది లెజ్బన్ అనే లొకేషన్ యొక్క పవర్ఫుల్ షియా మిలిషియా అంట. ఇది దట్ ఈస్ బ్యాక్డ్ బై ఇరాన్ దీనికి సపోర్ట్ చేస్తుందని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ సబార్డినేట్ లా ఇచ్చాడు. అంటే ఏదైతే హిజ్బుల్లా ఏదైతే ఉందో దట్ ఈస్ సపోర్టెడ్ బై ఇరాన్ సపోర్ట్ చేస్తుందని, అంటే ఇరాన్ సపోర్ట్ చేసేదన్నమాట ఇదంతా కూడా. దాన్ని ఇజ్రాయిల్ కానీ యుఎస్ కానీ బ్లేమ్ చేశాయని చెప్తున్నాడు. ఇజ్రాయిల్ అండ్ ద యుఎస్ హ్యావ్ బ్లేమ్డ్. ఎవరిని బ్లేమ్ చేశాయి? హిజ్బుల్లా ఏదది? లెబనన్స్ పవర్ఫుల్ షియా మిలిషియా అనమాట. ఏది ఇది? దట్ ఈస్ సపోర్టెడ్ బై ఇరాన్. ఇది సపోర్టెడ్ బై ఇరాన్ అనమాట. ఫర్ ద అటాక్ కి సపోర్ట్ చేసింది ఇరాన్ అని చెప్తున్నాడు. అండ్ బ్లేమ్డ్ దిస్ ఏంటి? ఇజ్రాయిల్ ద యుఎస్ హ్యావ్ బ్లేమ్డ్ హెజ్బుల్లా ఫర్ ద అటాక్ అని చెప్తున్నాడు. అవి ఇజ్రాయిల్ అండ్ యుఎస్ బ్లేమ్ చేశాయని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది. ఇందులో మనకి సబార్డినేట్ క్లాస్ ఉంది. దీనికి మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఇది ఇక్కడ నుంచి మనకి సబార్డినేట్ క్లాస్ ఇక్కడ వరకు ఉంది. ఇందులో మెయిన్ ఐడియా కాన్వర్సేషన్ మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ఏంటంటే హిజ్బుల్లా. ఇది మనకు సబ్జెక్ట్. దాని వర్బ్ ఇక్కడ ఉంది చూడండి. సో డెనీడ్ ఇది వర్బ్, ఇది V2 ఫామ్. సో హిజ్బుల్లా డెనీడ్ రిజెక్ట్ చేసింది, ఖండించింది అనమాట. హిజ్బుల్లా రిజెక్టెడ్ ఎనీ రోల్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ అని చెప్తున్నాడు. హిజ్బుల్లా అనేది ఈ రోల్లో ఏది నాకు పాత్ర పోషించలేదు అని ఖండించింది. వాళ్ళు ఏమన్నారు? ఇజ్రాయెల్ అండ్ ద యుఎస్ హ్యావ్ బ్లేమ్డ్ హిజ్బుల్లా అని చెప్పిండు. హిజ్బుల్లా ఏం చేసింది? రిజెక్ట్ చేసింది. ఏం రిజెక్ట్ చేసింది? లాటర్ రిజెక్టెడ్ ఎనీ రోల్ ఇన్ ద ఇన్సిడెంట్ అన్నాడు. మళ్ళీ ఇందులో ఈ క్లాస్ చూద్దాం. విచ్ రెఫర్స్ టు, మళ్ళీ విచ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్, ఇట్ రెఫర్స్ టు హిజ్బుల్లా. దానికి వర్బ్ ఇది మళ్ళీ విచ్ క్లెయిమ్. ఇదంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది దాని నుంచి. సో చూద్దాం ఒకసారి క్లియర్గా. సో హిజ్బుల్లా విచ్ ఇనిషియల్లీ క్లెయిమ్డ్
rocket strikes on an Israeli military outpost in the nearby Mount Hermon. అంటే మేము ఫస్ట్ వాళ్ళు మేమే చేసామని చెప్పారు. ఇనిషియలీ ఈ అటాక్స్ మేమే చేసామని చెప్పిండ్రు, కానీ తర్వాత లాటర్ డెనీడ్ రిజెక్ట్ చేశారు. ఫస్ట్ మేమే చేసినామన్నా తర్వాత డెనీడ్ అన్నాడు, రిజెక్ట్ చేశారు. ఎనీ రోల్ ఇన్ దిస్ అంటే మేము ఎటువంటి రోల్ మాది లేదని మళ్ళీ తర్వాత రిజెక్ట్ చేశారని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ సెంటెన్సెస్ ఫ్రమ్ హియర్ టు హియర్. బట్ వచ్చిందంటే మనకి ఇది అపోజిట్ అంటే కాంట్రాస్ట్ ఐడియా తెలియస్తుంది దీనికి. బట్ అయినా కూడా మరి ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే చూద్దామా. ఇది మనకు సింపుల్ సెంటెన్సే, దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇజ్రాయిల్. దీనికి 2 వర్బ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇదొకటి ఇక్కడ ఇదొకటి, 2 ప్రిడికేట్స్ అంటాం. అంటే బట్ ఇజ్రాయిల్ హ్యాస్ నాట్ బాట్ అంటే కొనలేదు అనే మీనింగ్ కాదు, ఇక్కడ బాట్ అంటే నాట్ యాక్సెప్టెడ్ ద ట్రూత్ అనమాట. బై 2 మీనింగ్స్ ఉంటాయి, ఒకటి కొనడం పర్చేజ్ అనే మీనింగ్ వస్తుంది, ఇంకోటి నాట్ అంటే ట్రూత్ని యాక్సెప్ట్ ద ట్రూత్ అనే మీనింగ్ వస్తుంది, అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో. అంటే బట్ ఇక్కడ ఏమైంది, హిజ్బుల్లా మేము అటువంటి అటాక్స్లో మా పాత్ర ఏం లేదని చెప్పింది కదా. బట్ ఇజ్రాయెల్ ఏం చేసింది, హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ ఏంటి హిజ్బుల్లాస్ క్లెయిమ్. వాళ్ళు చెప్పిన క్లెయిమ్స్ ఏవైతున్నావు ఇజ్రాయెల్ అసలు నమ్మలేదు అనమాట. అండ్ ఇజ్రాయెల్ ఈస్ ప్రిపేరింగ్ ఇట్స్ రెస్పాన్స్, దాని యొక్క రెస్పాన్స్కి అది ప్రిపేర్ అవుతుంది అని చెప్పాడు. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఇజ్రాయెల్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ హిజ్బుల్లాస్ క్లెయిమ్స్ అండ్ ఇజ్రాయెల్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్స్ రెస్పాన్స్, దాని యొక్క రెస్పాన్స్ మళ్ళీ మేము రివర్స్ రెస్పాన్స్ ఇస్తామని ఇది ప్రిపేర్ అవుతుందని చెప్పాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకు సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అక్కడ ద డే అంటే దట్ డే అనమాట ఇక్కడ. అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకేనా, సో మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ క్లాజ్లో ఉన్నది ఏంటంటే ఏ స్లో బర్నింగ్ వార్, ఏదైతే అప్పటివరకు స్లోగా మోతున్న వార్ అయితే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్ రేంజింగ్ అంటే పెరుగుతా ఉంది అనమాట. ఏ స్లో బర్నింగ్ వార్ అయితే ఉందో పెరుగుతా ఉంది అని చెప్తున్నాడు. ఎక్కడ, ఆన్ ఇజ్రాయిల్స్ నార్థన్ బార్డర్లో పెరుగుతా ఉంది విత్ దిస్ హిజ్బుల్లాతో అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దామా. ఇందులో మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి హమాస్, ఇందులో వర్బ్ వచ్చేసి క్యారీడ్ అవుట్. ఇది లింక్, ఇది ఈ క్లాస్లో సబార్డినేట్ క్లాస్లో. సో చూద్దామా. సో ఫ్రమ్ అక్టోబర్ 7 నుంచి 2023 అక్టోబర్ 7 నుంచి ద డే హమాస్ క్యారీడ్ అవుట్ ఏంటి, క్యారీడ్ అవుట్ అంటే ఎగ్జిక్యూట్ చేసింది. హమాస్ క్యారీడ్ చేసింది ఈ రోజు. హమాస్ క్యారీడ్ అవుట్ ఏ క్రాస్ బార్డర్ అటాక్ అంటే ఇన్ ఇజ్రాయిల్లో ఎక్కడ అక్టోబర్ 7 నుంచి 2023 నుంచి ఇది హమాస్ ఏం చేసింది, ఈ క్రాస్ బార్డర్ అటాక్ని క్యారీ చేసింది ఇజ్రాయిల్లో అని చెప్తున్నాడు, ఎగ్జిక్యూట్ చేసింది అన్నాడు. కిల్లింగ్ అన్ ఎస్టిమేటెడ్ 12,000 పీపుల్ అందులో చనిపోయారు అంటున్నాడు. అండ్ అప్పటి నుంచి ఏంటంట, స్లో బర్నింగ్ వార్ అనేది ఇంక్రీజింగ్ ఆన్ ఇజ్రాయిల్స్ నార్థన్ బార్డర్ విత్ హెజ్బుల్లాస్ అని చెప్తున్నాడు. హెజ్బుల్లాస్తో అప్పటి నుంచి ఆ వార్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వైడర్ అవ్వుకుంటూ వస్తుందని చెప్తున్నాడు. సో ఫ్రమ్ దిస్ నెంబర్ ఏంటి, ఫ్రమ్ దిస్ డేట్, ఫ్రమ్ October 7, 2023, the day Hamas carried out a crash border attack in Israel, killing an estimated 1,200 people. A slow burning war has been increasing on these borders with this political party, Islamic political party, the increase avukuntu vastundani cheptunadu. Next, this is from here to here, right? ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకు సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ క్లాస్లో ఏంటంటే హెజ్బుల్లా, ఇది మనకు సబ్జెక్ట్. దాని వర్బ్ బిగాన్, ఇది అనమాట, లింక్ చేయాలి ఇలా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇజ్రాయిల్, దీనికి వర్బ్ వచ్చేసి లాంచ్డ్. ఇది ఓకేనా. సో చూద్దామా. వెన్ ఇజ్రాయిల్, ఇదంతా టైం తెలియజేస్తుంది అంటే పాస్ట్లో, ఇదంతా పాస్ట్ టెన్స్. ఇది కూడా వెన్ ఇజ్రాయిల్ లాంచ్డ్ గాజా వార్ లాంచ్ చేసినప్పుడు, ఫాలోయింగ్ ద హమాస్ అటాక్ అయిన తర్వాత, హమాస్ అటాక్ చేసిన తర్వాత, వెన్ ఇజ్రాయిల్ లాంచ్డ్ గాజా వార్ లాంచ్ చేసిన తర్వాత, హెజ్బుల్లా బిగాన్, హెజ్బుల్లా ప్రారంభించింది ఏంటి, రాకెట్ అటాక్స్. అంటే వెన్ ఇజ్రాయిల్ లాంచ్డ్ గాజా వార్ లాంచ్ చేసిన తర్వాత హెజ్బుల్లా బిగాన్ లాంచింగ్ రాకెట్ అటాక్స్ లాంచ్ చేయడం స్టార్ట్ చేసిందట. ఎప్పుడు, వెన్ ఇజ్రాయిల్ లాంచ్డ్
గాజా వార్ అన్నాడు. ఫాలోయింగ్ హమాస్ అటాక్ అన్నాడు. అంత జరిగిన తర్వాత ఏంటి వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు, హెజ్బుల్లా కూడా స్టార్ట్ చేశారు అంటున్నాడు. నేను రాకెట్ అటాక్స్ ఎక్కడ ఫ్రమ్ సౌతర్న్ లెబనాన్ నుంచి వీళ్ళు అటాక్ చేయడం కూడా స్టార్ట్ చేశారు అన్నాడు. ఏ లెబనాన్ అంటే ఇట్స్ స్ట్రాంగ్ ఫోల్డ్, దీని ఏరియా గురించి అంటే లొకేషన్ చెప్తున్నాడు. ప్రొటెక్టెడ్ ఏరియా సౌతర్న్ లెబనాన్ అంటే ఇట్స్ ప్రొటెక్టెడ్ ఏరియా, హెవీలీ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. మోస్ట్లీ began targeting what? Israel's military outpost in the occupied Sheba farms of, అంటే మోస్ట్లీ వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే, హెజ్బుల్లా యొక్క టార్గెట్ ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ అవుట్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో, అంటే మిలిటరీ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్ టార్గెట్ చేసిన విధంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ ఇదంతా ఎప్పుడు జరిగింది? వెన్ ఇజ్రాయెల్ లాంచ్డ్ ద గాజా వార్. ఇదంతా జరిగిన తర్వాత హెజ్బుల్లా బిగాన్ ఏంటి రాకెట్ అటాక్స్ ఫ్రమ్ దిస్ ఏరియా, అంటే సౌతర్న్ లెబనాన్. ఏదది? ఇట్స్ స్ట్రాంగ్ ఫోల్డ్ ఏరియా అని చెప్తున్నాడు. మోస్ట్లీ టార్గెటింగ్ ఇజ్రాయిలీ మిలిటరీ అవుట్ పోస్ట్ ఇన్ ద ఆక్యుపైడ్ షెబా ఫార్మ్స్ ఆర్ ద అప్పర్ గ్యాలిలీ రీజియన్. ఇదంతా కూడా రీజియన్ గురించి మాట్లాడుతుండు. ఫ్రమ్ ద నార్థన్ ఇజ్రాయెల్. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఈ హెజ్బుల్లా టార్గెట్ చేసిందని చెప్తున్నాడు. మిలిటరీ అవుట్ స్పాట్స్ని ఎక్కడున్నాయి అవి? ఇన్ ద ఆక్యుపైడ్ షెబా ఫార్మ్స్ ఆర్ ద అప్పర్ గ్యాలిలీ రీజియన్ ఆఫ్ నార్థన్ ఇజ్రాయెల్. ఈ లొకేషన్స్లో ఏవైతే ఈ అవుట్ స్పాట్స్ ఉన్నాయో, ఇజ్రాయలీ మిలిటరీ అవుట్ స్పాట్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మనకి ఓన్లీ సింపుల్ సెంటెన్సే. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి హెజ్బుల్లాస్ అటాక్స్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఫోర్స్డ్, ఇది అంటే అటాక్స్ ఫోర్స్డ్, హెజ్బుల్లా యొక్క అటాక్స్ అనమాట. హెజ్బుల్లా అటాక్స్ ఫోర్స్డ్ some 60,000 Israelis to flee from upper Galilee అన్నాడు. అంటే ఈ అటాక్స్ ఏం చేసినట్ట 60,000 ఇజ్రాయిలీ సివిలియన్స్ని పారిపోయేలాగా చేశాయంట. ఎక్కడి నుంచి? ఫ్రమ్ అప్పర్ గ్యాలీ నుంచి అన్నాడు. ఎందుకు? విత్ ఇజ్రాయిలీ ఫోర్సెస్ క్యారింగ్ అవుట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్సైడ్ లెబనాన్ ఇన్ రిటాలియేషన్. అంటే ఇజ్రాయిలీ ఫోర్స్ ఏం చేస్తున్నాయి? లెబనాన్లో ఏంటి ఎయిర్ స్ట్రైక్స్ని అటాక్ చేయడం ద్వారా, అంటే చర్యకు ప్రతిచర్యగా అటాక్ చేయడం ద్వారా ఈ అటాక్ మళ్ళీ వీళ్ళ యొక్క హెజ్బుల్లాస్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో 60,000 పీపుల్ని అక్కడి నుంచి పారిపోయేలాగా చేశాయని చెప్తున్నాడు. అంటే వీళ్ళ ఫైటింగ్స్లో ఇక్కడ 60,000 ఇజ్రాయిలీ సివిలియన్స్ అనేవి ఈ లొకేషన్ నుంచి పారిపోయేలాగా చేశాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇది మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇది మెయిన్ క్లాస్. వైల్ ఎప్పుడైనా డిఫరెన్స్ తెలియజేస్తుంది. వైల్ ఈజ్ అ కంజంక్షన్ దట్ షోస్ కాంట్రాస్ట్ అండ్ డిఫరెన్స్ ఆల్సో. మరి దీనికి ముందు ఉన్న స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏంటంటే హెజ్బుల్లా, మనకి ఇక్కడ సబ్జెక్ట్ క్లెయిమ్డ్ వర్బ్ దానికి. మళ్ళీ ఇందులో ఇదంతా కూడా నౌన్ క్లాస్ అంటాము. దీనిలో మళ్ళీ సబార్డినేట్ క్లాస్ వచ్చింది. దీనిలో సబ్జెక్ట్ ఇది, అంటే ఇట్ రెఫర్స్ టు దిస్ హెజ్బుల్లా వాస్ ఫైటింగ్, దానికి వర్బ్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చి ఇజ్రాయిలీస్ లీడర్షిప్ అనేది మళ్ళీ సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? సెడ్, దీనికి లింక్ ఇలా. మళ్ళీ ఇందులో మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసింది ఇది, దీని వర్బ్ ఇది ఇలా. అంటే మళ్ళీ క్లాజెస్లోనే మళ్ళీ క్లాజెస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఏంటి సబ్జెక్ట్ అంటే హెజ్బుల్లా గురించి అండ్ ఇజ్రాయెల్ లీడర్షిప్ గురించి మాట్లాడతారు. సో చూడండి ఒకసారి. హెజ్బుల్లా క్లెయిమ్డ్ అంటే చెప్పింది, ఏమని చెప్పింది? ఇట్ వాస్ ఫైటింగ్ విత్ ఇజ్రాయెల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనియన్. అంటే పాలస్తీన్కి సపోర్ట్గా మేము ఫైట్ చేస్తున్నాము అని ఇది క్లెయిమ్ చేసింది, హెజ్బుల్లా క్లెయిమ్ చేసింది, చెప్పింది అనమాట. వైల్ అంటే ఇట్ షోస్ ద డిఫరెన్స్, కాంట్రాస్ట్ ఐడియాస్. వైల్ ఇజ్రాయలీ యొక్క లీడర్షిప్ ఏం చెప్పిందంటే సెడ్ నన్ ఆఫ్ ద హెజ్బుల్లాస్ అటాక్స్ వుడ్ గో అన్పనిష్డ్. అంటే హెజ్బుల్లా చేసిన అటాక్స్ ఒక్కటి కూడా పనిష్ చేయకుండా వదిలేయము అని ఇజ్రాయెల్ లీడర్షిప్ చెప్పింది. అన్నిటికీ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళేం చెప్పారు? హిజ్బుల్లా ఇట్ వాస్ ఫైటింగ్ విత్ ఇన్ సాలిడారిటీ, ఇట్ వాస్ ఫైటింగ్ ఇజ్రాయెల్ ఇన్ సాలిడారిటీ విత్ ద పాలస్తీనియన్ అన్నాడు. పాలస్తీన్కి సపోర్ట్గా మేము ఫైట్ చేస్తున్నామని వీళ్ళు క్లెయిమ్ చేశారు. కానీ ఇజ్రాయెల్ లీడర్షిప్ ఏమంటుంది? సెడ్ నన్ ఆఫ్ ద హెజ్బుల్లాస్ అటాక్స్ వుడ్ గో అన్పనిష్డ్. అంటే ఖచ్చితంగా మేము పనిష్మెంట్ ఇస్తాము అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా సరే ఇక్కడ వరకే. ఇది ఒక సింపుల్ సెంటెన్స్ మాత్రమే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు బోత్ సైడ్స్. ఇది వర్బ్ మనకి. హవెవర్ అయినా కూడా బోత్ సైడ్స్ వర్ అంటిల్ రీసెంట్లీ ఇప్పటి వరకు కాషియస్, ఇప్పటివరకు కేర్ఫుల్గా ఉన్నారు అంటున్నాడు.
నాట్ లెట్టింగ్ ద కాన్ఫ్లిక్ట్ స్పైరల్ ఇంటూ అండ్ ఆల్ అవుట్ వార్. ఇప్పటివరకైతే కాషియస్ గానే ఉన్నారు. అండ్ నాట్ లెట్టింగ్ ద కాన్ఫ్లిక్ట్ స్పైరల్ అంటే స్ప్రెడ్ ఇంటూ ఆల్ అవుట్ వార్. ఇప్పటివరకైతే మొత్తం ఆల్ అవుట్ వార్ అయితే జరగకుండా కాషియస్ గానే ఉన్నారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి మజ్దల్ షామ్స్ అటాక్. ఇది మనకి సబ్జెక్ట్. అటాక్ గురించి మాట్లాడుతుంది. ఏ అటాక్ అది? ద మజ్దల్ షామ్స్ అటాక్ అంటే సబ్జెక్ట్ మనకి. వర్బ్ సీమ్స్ దీనికి వర్బ్ ఇది. బట్ అయినా కూడా ద మజ్దల్ అంటే అటాక్, స్పెసిఫిక్ అటాక్ గురించి మాట్లాడుతున్నాడు. ద మజ్దల్ షామ్స్ అటాక్ సీమ్స్ టు హ్యావ్ బ్రోకెన్ దీస్ అన్రిటన్ రూల్స్ ఆఫ్ ద వార్. అంటే ఇక్కడ ఈ అటాక్ ఏదైతే ఉందో వార్లో ఉన్నటువంటి రూల్స్ ని ఉల్లంఘించింది అని చెప్తున్నాడు. అంటే వార్స్ లో ఏదైతే రూల్స్ ఉంటాయో వాటిని ఉల్లంఘించిందని చెప్తున్నాడు. అన్రిటన్ రూల్స్ అంటే అసలు వార్లో లేనటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో అంటే వారికి వ్యతిరేకంగా వెళ్ళిందని చెప్తున్నాడు. ఏ అటాక్ అది? ద మజ్దల్ షామ్స్ అటాక్ ఏదైతే ఉందో సీమ్స్ టు హ్యావ్ బ్రోకెన్ దోస్ అన్రిటన్ రూల్స్ ఆఫ్ ద వార్ అని చెప్తాడు. ఇప్పటివరకైతే దేవర్ సైలెంట్ అండ్ దేవర్ కాషియస్ నాట్ లెటింగ్ ద కాన్ఫ్లిక్ట్ స్పైరల్ ఇంటూ ఆల్ అవుట్ వార్ అని చెప్తున్నాడు. బట్ ఈ అటాక్ ఏదైతే ఉందో ద మజ్దల్ షామ్స్ అటాక్ ఏదైతే ఉందో సీమ్స్ టు హ్యావ్ బ్రోకెన్ దోస్ అన్రిటన్ రూల్స్ ఆఫ్ వార్ అని చెప్తున్నాడు. కానీ అది మాత్రం బ్రేక్ చేసింది ఈ అటాక్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ద స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకు సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. సబార్డినేట్ క్లాజ్ అంటేనే మళ్ళీ మెయిన్ క్లాజ్లోనే వస్తాయి ఇవి. ఇది నౌన్ క్లాజ్ అంట. దీనికి ఆబ్జెక్ట్గా తీసుకోవాలి అంతా కూడా. చూద్దామా. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ హెజ్బుల్లాస్ క్లెయిమ్. ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ కాన్ బి టేకెన్ ఫర్, ఇది వర్బ్ దానికి. అంటే హెజ్బుల్లా యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో కాన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని అంటే నమ్మరాదు అనమాట. ఇది హెజ్బుల్లా క్లెయిమ్ అనేది నమ్మశక్యంగా లేదని చెప్తున్నాడు. ఏ క్లెయిమ్ అది? దట్ ఇట్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అటాక్. ఏదైతే నేను ఆ వార్లో ఇన్వాల్వ్ కాలేదని ఈ హెజ్బుల్లా చేసిన క్లెయిమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నమ్మరాదు అంటున్నాడు. అంటే హెజ్బుల్లా క్లెయిమ్ కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటే నమ్మశక్యంగా లేదని. ఏ క్లెయిమ్ అది? దట్ ఇట్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అటాక్ అని చెప్పి ఏదైతే క్లెయిమ్ ఉంటుందో దాన్ని నమ్మరు అంటాడు. ఓకేనా. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇంత కూడా ఇక్కడ వరకు ఉందండి. ఇందులో మళ్ళీ చూడండి వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఇవి డిఫరెంట్ క్లాజెస్ అంటే డిఫరెంట్ మెయిన్ క్లాజ్ని కలుపుతూ ఉంటాయి. సో ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, దీనికి వర్బ్ ఇది. దీనికి సబ్జెక్ట్ వచ్చేసి దీనిలో క్లాజ్లో ద గ్రూప్ టార్గెటెడ్ వర్బ్ ఇది. ఇందులో మళ్ళీ ద రాకెట్ సబ్జెక్ట్, ఫెల్ వర్బ్ దీనికి ఇది లింక్. ఇందులో ద రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్, లైస్ వర్బ్ ఇది. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్సే. ఓకేనా. మరొకసారి చూద్దామా. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద గ్రూప్, ఈ గ్రూప్ గురించి మాట్లాడుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద గ్రూప్ టార్గెటెడ్ ఐడిఎఫ్ అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ అవుట్ పోస్ట్ అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ అవుట్ పోస్ట్ ని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది అన్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ ద గ్రూప్ టార్గెటెడ్ ఐడిఎఫ్ పోస్ట్ ఇన్ ద గోలన్ హైట్స్ లో ఖచ్చితంగా ఐడిఎఫ్ అవుట్ పోస్ట్ అని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది అన్నాడు. అండర్ ఇజ్రాయలీ ఇల్లీగల్ ఆక్యుపేషన్ అన్నాడు. సిన్స్ ద ఏరియా గురించి మాట్లాడు. సిన్స్ 1967 నుంచి ఏదైతే ఉందో దాన్ని ఆ ఏరియానే టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. ఆ గ్రూప్ అంటే గ్రూప్ రిఫర్స్ టు హెజ్బుల్లాస్ అనమాట. అది కేవలం ఐడిఎఫ్ అంటే ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ ని టార్గెట్ చేసినట్టుగానే ఉన్నదని చెప్తున్నాడు. అండ్ ఈస్ గివింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద రాకెట్ పడింది ఎక్కడ? ఆన్ ద ఫుట్బాల్ ఫీల్డ్ మీద పడిందని చెప్తున్నాడు. బట్ ద స్టిల్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద మిలిషియా అంటే ఆ గ్రూప్ పైన ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే అటాక్ వాళ్ళే జరిపారు క్లియర్గా అనేది అయితే ఇంకా ఉంది అని చెప్తున్నాడు. అంటే వాళ్ళే చేశారు అన్న గ్యారెంటీ అయితే ఉంది అని చెప్తున్నాడు. బట్ స్టిల్ ద రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద మిలిషియా అంటే ఇంకా పూర్తిగా రాలేదు, వాళ్ళే చేశారని అయితే పాసిబిలిటీ ఉంది అని చెప్పాడు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద గ్రూప్ టార్గెటెడ్ ఐడిఎఫ్ అవుట్ పోస్ట్ ఇన్ ద గోలన్ హైట్స్ అండర్ ఇజ్రాయలీ ఇల్లీగల్ ఆక్యుపేషన్ సిన్స్ 1967 అండ్ ద రాకెట్ అటాక్ ఏదో ఉందో ఫెల్ ఆన్ ద ఫుట్బాల్ ఫీల్డ్ బట్ స్టిల్ ద రెస్పాన్సిబిలిటీ రైట్స్ విత్ ద మిలిషియా అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఇజ్రాయలీస్ హ్యాండ్స్.
ఇజ్రాయిలీస్ హ్యాండ్స్ వర్బ్ వచ్చేసి ఆర్ ఇక్కడ. ఇజ్రాయిలీస్ హ్యాండ్స్ ఆర్ నాట్ క్లీన్ ఐదర్ అన్నాడు. అంటే ఇజ్రాయెల్ యొక్క హ్యాండ్ కూడా ఉంది ఇన్వాల్వ్మెంట్ లో అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు కూడా చేశారు అన్న విధంగా చెప్పాడు. అంటే ఇజ్రాయెల్ హ్యాండ్స్ ఆర్ క్లీన్ అంటే ఇడియం ఏంటి మీనింగ్? వన్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమ్మోరల్ ఇల్లీగల్ యాక్టివిటీ అన్నాం. ఇక్కడ ఇజ్రాయెల్స్ హ్యాండ్స్ ఆర్ నాట్ క్లీన్ అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ ఇమ్మోరల్ యాక్టివిటీ అన్నమాట. అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నాడు ఇజ్రాయిల్స్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ద ఐడిఎఫ్, దాని వర్బ్ వచ్చేసి హ్యాస్ క్యారీడ్ అవుట్. ద ఐడిఎఫ్ అంటే ఏంటి ఇక్కడ మనకి? ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్. ఆల్సో క్యారీడ్ అవుట్ అంటే ఎగ్జిక్యూటెడ్. ఏంటి? స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ని ఎగ్జిక్యూట్ చేసిందంట. అంటే ద ఐడిఎఫ్ హ్యాస్ ఆల్సో క్యారీడ్ అవుట్ స్ట్రైక్స్ ఇన్ లెబనాన్ సిటీస్, లెబనాన్స్ యొక్క సివిలియన్ నైబర్హుడ్స్ లో అది అటాక్స్ చేసిందంట. ఏది? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా అటాక్ చేసింది అని చెప్తున్నాడు, ఎయిర్ స్ట్రైక్స్ ని చేసింది అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి స్టేట్మెంట్ ఒకసారి. ద ఐడిఎఫ్ ఏదది? హూస్ గాజా క్యాంపెయిన్, ఐడిఎఫ్ గురించి మాట్లాడుతున్నాను. హూస్ గాజాస్ క్యాంపెయిన్ హ్యాస్ కిల్డ్, ఐడిఎఫ్ హ్యాస్ కిల్డ్ అనమాట. ఐడిఎఫ్ హ్యాస్ కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పాలస్తీనియన్ సివిలియన్. అంటే ఈ ఐడిఎఫ్ ఎంతమంది చంపింది? అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ పాలస్తీనియన్ చంపేసింది అని చెప్తున్నాడు. ఇట్ ఆల్సో ద ఐడిఎఫ్ హ్యాస్ ఆల్సో క్యారీడ్ అవుట్, ఎగ్జిక్యూట్ చేసింది స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ని ఎగ్జిక్యూట్ చేసింది. ఎక్కడ? ఇన్ లెబనాన్స్ సివిలియన్ నైబర్హుడ్స్ లో ఎగ్జిక్యూట్ చేసిందని చెప్తున్నాడు. అంటే ఇది ఇక్కడ ఏంటి? ఇక్కడ కాన్సెప్ట్ ఇజ్రాయిల్స్ హ్యాండ్స్ ఆర్ నాట్ క్లీన్ ఐదర్ అన్నాడు. అంటే వారు కూడా అటాక్స్ లో భాగం అయ్యారు అంటున్నారు. నాట్ ఓన్లీ హెజ్బుల్లాస్ అటాక్ బట్ ఆల్సో ఇజ్రాయిల్స్ అటాక్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి అండ్ ఉంది, అండ్ కనెక్ట్స్ టు డిఫరెంట్ సెంటెన్సెస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హెజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్, ఇది మనకి సబ్జెక్ట్. ఫాట్ వర్బ్ అంటే హెజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ లాస్ట్ ఫాట్ an all out war in 2006. 2006 లో ఈ చాలా విభత్సం అంటే యుద్ధం చేసుకున్నారు అని చెప్తారు. హెజ్బుల్లా అండ్ ఇజ్రాయెల్ లాస్ట్ ఫాట్ అండ్ ఆల్ అవుట్ వార్ జరిగింది అంటున్నాడు ఇన్ 2006 లో, ఇదంతా కూడా అన్నాడు. అండ్ ఇట్ డిడెంట్ ఎండ్ వెల్ ఫర్ జూయిష్ స్టేట్, ఫర్ ద జూయిష్ స్టేట్ అన్నాడు. అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ జూయిష్ స్టేట్కి ఏదైతే అంత పెద్దగా జరగలేదు. ఇట్ డిడెంట్ ఎండ్ వెల్ అంటే పెద్దగా ఆ జూయిష్ స్టేట్కి ఏం జరగలేదు అని చెప్తున్నాడు. అంటే దానికి ఏం అడ్వాంటేజ్ జరగలేదు అన్న విధంగా ఇచ్చాడు. ఈ డిడెంట్ ఎండ్ అప్ వెల్ ఫర్ ద జూయిష్ స్టేట్ అన్నాడు. ఏది ఇక్కడ జరిగింది? ఏది? హెజ్బుల్లా ఇజ్రాయెల్ ఫాట్ ఈ వార్ని జరిగింది ఇక్కడ 2006 లో జరిగింది. 2006 లో జరిగినా కూడా ఈ డిడెంట్ ఎండ్ అప్ వెల్ ఫర్ ద జూయిష్ స్టేట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు హెజ్బుల్లా, ఇది మనకి సబ్జెక్ట్. టేక్స్ క్రెడిట్, ఇది వర్బ్ మనకి, టేక్స్ వర్బ్. హెజ్బుల్లా ఆల్సో టేక్స్ క్రెడిట్ ఇన్ ఫోర్సింగ్ ఇజ్రాయిల్ టు విత్డ్రా ఫ్రమ్ సౌతర్న్ లెబనాన్ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఆక్యుపేషన్స్. అంటే దీని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నాడు. ఇట్ టేక్స్ క్రెడిట్ అంటే ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ఫోర్స్ చేయడంలో. ఎక్కడ? ఇజ్రాయెల్ని ఫోర్స్ చేయడంలో దీని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నాడు. ఇది హిజ్బుల్లా ఆల్సో టేక్స్ ద క్రెడిట్ ఇన్ ఫోర్సింగ్ ఎవరిని? ఇజ్రాయిల్స్ ఎందుకు? టు విత్డ్రా, వెళ్ళిపోమని. ఫ్రమ్ సౌతర్న్ లెబనాన్ నుంచి వెళ్ళిపోమని ఈ దీని పాత్ర కూడా ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఆక్యుపేషన్ తర్వాత 18 years ఆఫ్ ఆక్యుపేషన్ తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలనే ఆ పాత్రలో హిజ్బుల్లా కూడా ఒక రోల్ ప్లేస్ అని చెప్పాడు. హిజ్బుల్లా ఆల్సో టేక్స్ ద క్రెడిట్ ఇన్ ఫోర్సింగ్ ఇజ్రాయలీ టు విత్డ్రా ఫ్రమ్ సౌతర్న్ లెబనాన్ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఆక్యుపేషన్ అన్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు హెజ్బుల్లా, వర్బ్ వచ్చేసి హ్యాస్ బిల్ట్ అంటే కట్టింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జరిగింది అనమాట. అంటే సిన్స్ 2006 నుంచి హెజ్బుల్లా హ్యాస్ బిల్ట్ అంటే నిర్మించిందంట. ఏంటి? ఏ స్ట్రాంగర్ ఆర్మీని నిర్మించిందట. అండ్ ఏ హ్యూజ్ స్టాక్ పైల్ ఆఫ్ వెపన్స్, చాలా వెపన్స్ ని స్టోర్ చేసుకొని పెట్టుకుందంట. ఎప్పటి నుంచి? సిన్స్ 2006 నుంచి స్ట్రాంగ్ ఆర్మీ నిర్మించుకుంది. అండ్ ఏ స్టాక్ పైల్ ఆఫ్ అంటే చాలా వెపన్స్ ని స్టోర్ చేసుకొని పెట్టుకుంది అంటున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఏ వార్. కుడ్ అనేది వర్బ్ మనకి ఇందులో. కుడ్ స్పైరల్ అనేది వర్బ్ ఇక్కడ. అంటే ఏ వార్ కుడ్ స్పైరల్ అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. ఏ వార్ కుడ్ స్పైరల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పేలాగా ఉంది
విత్ హై రిస్క్ ఆఫ్ ఇరాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం ద్వారా ఈ వార్ అనేది చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా ఒకటే స్టేట్మెంట్, బట్ డబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అండ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, రైట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హెజ్బుల్లాస్ రాకెట్ అటాక్స్, ఇది మనకి సబ్జెక్ట్. దీని వర్బ్ ఇక్కడ ఉంది. హ్యావ్ ఓన్లీ ప్రొవోకెడ్, ఇది వర్బ్ మనకి. అండ్ హెజ్బుల్లాస్ అటాక్స్ హ్యావ్ ఓన్లీ ప్రొవోకెడ్ ఇజ్రాయెల్ని ప్రొవోక్ చేసేలాగే ఉన్నాయంటున్నాడు. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చి మనకి ఇజ్రాయిలీ స్ట్రైక్స్. దీని వర్బ్ వచ్చేసి హ్యావ్ డన్. ఇక్కడ హ్యావ్ డన్ లిటిల్ అంటే ఏం చేయలేదు అనమాట. లిటిల్ అంటే ఏం జరగలేదని, లిటిల్ అంటే పాజిటివ్ అంటే ఏదో జరిగిందని. గుర్తుపెట్టుకోండి, లిటిల్ అంటే నెగిటివ్ కేసు, ఇది నెగిటివ్ మీనింగ్ తీసుకోవాలి. లిటిల్ అంటే పాజిటివ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది గ్రామర్ రూల్లో ఉంటుంది. సో మరి చూద్దామా సార్ కాన్సెప్ట్. సో హెజ్బుల్లాస్ రాకెట్ అటాక్స్ ఇన్ రీసెంట్ మంత్స్లో హ్యావ్ ఓన్లీ ప్రొవోక్డ్ ఇజ్రాయెల్ని మాత్రం ప్రొవోక్ చేసినట్టుగానే ఉన్నాయని చెప్తున్నాడు. ఈ అటాక్స్ హెజ్బుల్లాస్ రాకెట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ని ఓన్లీ రెచ్చగొట్టినట్టుగానే ఉన్నాయని చెప్తున్నాడు. అండ్ ఇజ్రాయెల్ ఇక్కడ మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ లెబనాన్ పైన హ్యావ్ డన్ లిటిల్, ఏం చేయలేదు అంట. ఇన్ డిటరింగ్ అంటే ఇన్ స్టాపింగ్ ద గ్రూప్, అంటే ఆ గ్రూప్ని స్టాప్ చేయడానికి, ఏదైతే ఈ గ్రూప్ని స్టాప్ చేయడానికి ఇజ్రాయలీ స్ట్రైక్స్ హ్యావ్ డన్ నథింగ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వచ్చేసి దిస్ సైకిల్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, దీనికి లింక్ చేయాలి. ద సైకిల్ ఈజ్ సెల్ఫ్ డిఫిసిస్ట్ అన్నాడు. అండ్ దేర్ విల్ బి పీస్ అన్నాడు. ఇదంతా కూడా మళ్ళీ వేరే స్టేట్మెంట్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రైట్. చూద్దాం. ద సైకిల్ ఆఫ్ వైలెన్స్ ఏదైతే ఉందో ఈ సెల్ఫ్ డిఫిసిస్ట్ అన్నాడు. అండ్ దెర్ విల్ బి పీస్ ఓన్లీ ఇఫ్ బోత్ పార్టీస్ రీసెట్ ద కరెంట్ హాస్టిలిటీ అండ్ కామ్ ద బార్డర్స్. పీస్ ఎప్పుడు వస్తుంది అంటే రెండు పార్టీస్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చర్చలు జరిపి ఈ యుద్ధాన్ని ఆపేస్తే కానీ పీస్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. అండ్ దెర్ విల్ బి పీస్ ఓన్లీ ఇఫ్ ద బోత్ పార్టీస్ రీసెట్ ద కరెంట్ హాస్టిలిటీ, ఏవైతే గొడవలు అయితే ఉన్నాయో అవి రీసెట్ చేసి అండ్ కామ్ ద బార్డర్స్ దగ్గర యుద్ధాన్ని ఆపితే కానీ పీస్ అనేది ఉండన్నాడు. లేదంటే వాళ్ళే సెల్ఫ్ డిఫీటిస్ట్ అంటే ఇక్కడ ద సైకిల్ ఆఫ్ వైలెన్స్ సెల్ఫ్ డిఫీటిస్ట్ అంటే వారే యుద్ధం చేసుకోవడం అనేది కరెక్ట్ అని అంటున్నాడు ఈ కేసులో. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇది ఫైనల్. ఇంకా మనకి ఇందులో మనకి ద ఆబ్వియస్ ఫస్ట్ స్టెప్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది దానికి వర్క్. ఇందులో మనకి సబ్జెక్ట్ విచ్ రెఫర్స్ టు ద వార్, ట్రిగ్గర్డ్ అనేది దానికి వర్బ్ లింక్. ఓకే, the obvious first step is to end the war which triggered this religion crisis, the war on Gaza war ఆపడం తప్పితే సొల్యూషన్ అనేది లేదు అని చెప్తాడు ఇక్కడ. గాజా పైన వార్ అనేది ఏదైతే ఉందో అది ఆపడమే ఒక సొల్యూషన్ అంటున్నాడు రైటర్ ఫైనల్గా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎడిటోరియల్ టుడే. See you with the another editorial. Thank you very much. See you.